నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వెల్జీ ఎకర్దర్. ఇప్పుడు చూడండి, చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ మంచి మంచి వాల్యూమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే లాస్ట్ 5 years నుంచి కూడా 3 years నుంచి కూడా చాలా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. అంతకుముందు మీరు తీసుకున్న స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్ కానివ్వండి, బిజినెస్ సైకిల్ ఫండ్ కానివ్వండి, కొన్ని ఫండ్స్ అయితే కొన్ని పిఎస్యూ ఫండ్స్ కానివ్వండి డిసప్పాయింట్ చేశాయి. సో మన పోర్ట్ఫోలియోలో చూస్తే చాలా ఫండ్స్ నెగిటివ్ టెండెన్స్లోనే ఉన్నాయి. అప్పుడు అర్థమైంది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ స్కీమ్స్ పెట్టుకోకూడదు. వాటిని క్రిస్పీగా చేసేయాలి. ఓన్లీ 3 funds 5 funds కంటే ఎక్కువ మించి పెట్టుకోకూడదు. సో అట్లాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే, ఆల్టర్నేట్గా మీకున్న కార్పస్ని మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న కార్పస్లో ఏదైతే రిటర్న్స్ ఎక్కువ ఇవ్వట్లేదు, మీకు డిసప్పాయింట్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి అమౌంట్ అంతా రిడీమ్ చేసి మీరు ఎస్ఐఎఫ్కి వెళ్ళిపోండి. ఈవెన్ ఎస్ఐఎఫ్లో కూడా కొత్తగా ఈక్విటీ స్టార్ట్ అయిపోయినాయి. మనకి ఈవెన్ ఐసిఐసిఐ వాళ్ళది X100 అని వచ్చింది. X100 అంటే లార్జ్ క్యాప్ని వదిలేసి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. అది మీకు ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే చూస్తే మీకు బంధన్ వాళ్ళది కూడా వచ్చేసింది, అరుదా అని. అది కూడా మనకి ఈక్విటీ స్కీమ్ ఉంది. అలాగే చూస్తే మీకు 361 కంపెనీ ఉంది. అది వాళ్ళు ఎప్పటి నుంచో 361 వాళ్ళు పిఎంఎస్ చేస్తున్నారు, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎస్ఐఎఫ్ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు వచ్చింది ఈక్విటీ ఏంటంటే డైనమిక్ అసెట్ ఈక్విటీ వచ్చింది. డైనమిక్ ఈక్విటీ అంటే ఏంటంటే, కొంత అమౌంట్ మార్కెట్ బాగుంది అనుకుంటే ఎక్కువ ఈక్విటీలో ఉంటారు. మార్కెట్ కొంచెం డౌన్ఫాల్ ఉంది అంటే కొంచెం డెట్లో కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. అది చాలా బాగుంది ఎస్ఐఎఫ్. సో కాబట్టి మీరు అది కూడా పరిగణనలో తీసుకోవచ్చు. సో మీరు మనకు బంధన్ వాళ్ళది కానివ్వండి, అలాగే ఐసిఐసిఐ వాళ్ళది కానివ్వండి, అలాగే చూస్తే మనకి ఈ 361 కానివ్వండి, ఇవన్నీ కూడా ఈక్విటీ స్కీమ్స్ చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఏంటంటే, మనకి చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో డిసప్పాయింట్ అయ్యారు. అట్లాంటి ఫండ్స్ అన్నింటిని కూడా మనం ఎస్ఐఎఫ్ మూవ్ అని చెప్తున్నాం. ఈవెన్ రాబోయే రోజుల్లో కూడా ఎస్ఐఎఫ్స్ పర్మనెంట్గా ఉంటాయి. ఇప్పుడు చూస్తే మీకు ఎస్ఐఎఫ్స్ అన్ని 10 రూపీస్ ఎన్ఏవీలు దొరుకుతున్నాయి. ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ కాకండి. ఎవరైతే కనుక 10 రూపీస్ ఎస్ఐఎఫ్ ఎన్ఏవీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో గణనీయంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో అది 20 రూపీస్ 30 రూపీస్ 40 రూపీస్ అయినప్పుడు తద్వారా మంచి రిటర్న్స్ అయితే లాభాలు పొందుతారని చెప్తున్నాను. మనం కనుక కొంచెం వెయిట్ చేసి 50 రూపీస్ ఎన్ఏవీ 20 రూపీస్ ఎన్ఏవీలు ఎంటర్ అయితే కనుక ఎస్ఐఎఫ్లో పెద్దగా రిటర్న్స్ రాకపోవచ్చు అండి. డిసప్పాయింట్మెంట్ వస్తుంది. మనం ముందే చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. కాబట్టి ఎస్ఐఎఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఈక్విటీ ఎస్ఐఎఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఐసిఐసిఐ వాళ్ళది కానివ్వండి, బంధన్ వాళ్ళది కానివ్వండి, అలాగే 361 కానివ్వండి, మనకి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఈక్విటీ ఎస్ఐఎఫ్స్ యాడ్ అవుతున్నాయి. ఆల్రెడీ క్వాంట్ వాళ్ళది కూడా ఉంది. సో ఇట్లాంటి ఎస్ఐఎఫ్స్లో కనుక మనం ప్రామినెంట్గా తీసుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకి అధిక లాభాలు అయితే వస్తున్నాయి. సో కేవలం మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే ఉండకండి. మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఎంతైతే కార్పస్ బిల్డ్ అయిందో అందులో 50% కార్పస్ ఎస్ఐఎఫ్ షిఫ్ట్ అయిపోండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఒక 3-4 months తర్వాత డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. సో ఎస్ఐఎఫ్స్ అని చాలా ప్రామినెంట్గా ఉన్నాయండి. ఎక్సలెంట్ రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. మన దగ్గర చాలా 20 ఫండ్స్ 15 ఫండ్స్, కొంతమంది పోర్ట్ఫోలియో చూసామంటే మేము 26 ఫండ్స్ కూడా ఉన్నాయి పిఎం మ్యూచువల్ ఫండ్స్లో. సో అన్ని ఫండ్స్ పెట్టుకున్నందువల్ల మీకు లాభం అయితే ఉండదు. క్రిస్పీ చేసేయండి. ఒక ఓన్లీ 5-6 ఫండ్స్ మీకు డిస్ట్రిక్ట్ అయిపోండి మ్యూచువల్ ఫండ్స్లో. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా తీసుకొచ్చి మీరు ఎస్ఐఎఫ్ మూవ్ అవ్వండి. ఎప్పుడైతే ఎస్ఐఎఫ్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి గణనీయంగా 50 lakhs కనుక మన కార్పస్ బిల్డ్ అయింది అంటే కనుక నెక్స్ట్ స్టెప్గా పిఎంఎస్కి వెళ్ళమని చెప్తున్నాము. సో పిఎంఎస్ అల్టిమేట్గా ఉంటుంది. లాస్ట్ 10 yearsగా కన్సిస్టెన్సీగా 20% ఇచ్చింది ఏమైనా ఉన్నాయి అంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్లో ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తున్నాయి. మేము బెస్ట్ పిఎంఎస్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే కనుక మనకి పిఎంఎస్లో అట్లీస్ట్ 6-7% ఎక్స్ట్రా రిటర్న్ అయితే గ్యారంటీగా వస్తున్నాయి. సో అదండి. సో మీరు డైవర్సిఫికేషన్ చేసుకోండి. ఎప్పుడు ఓన్లీ కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కాదు, మనకి ఇంకా అదర్ ఆల్టర్నేట్స్ ఉన్నాయండి మార్కెట్లో అవైలబిలిటీలో. ఈక్విటీలోనే ఎస్ఐఎఫ్స్, పిఎంఎస్, ఏఎఫ్, వీటి మీద నాలెడ్జ్ పెంచుకోండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు గణనీయంగా లాభాలు అయితే పొందుతారు. ఒక వెల్త్ క్రియేషన్ అనేది మినిమం 1 crore ఆగిపోకూడదు. 1 crore నుంచి 10 crores దాకా వెల్త్ క్రియేట్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా మీ పోర్ట్ఫోలియోలో పిఎంఎస్, ఏఎఫ్, ఎస్ఐఎఫ్ అయితే గ్యారంటీగా ఉండాలండి. అలా వాటిని ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడే మన వెల్త్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. ఒక 2 crores దాకా మీరు రిస్ట్రిక్షన్ పెట్టుకుంటారు చాలా మంది. మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 1 CR 2 CR 5 CR మాక్సిమం అంతకంటే వెళ్ళిపోదని, ముందుకైతే వెళ్ళలేము. అదే కనుక మన పోర్ట్ఫోలియోలో కనుక పిఎంఎస్ లాంటి వాటిని కానివ్వండి, ఎస్ఐఎఫ్ లాంటి వాటిని కానివ్వండి, ఏఎఫ్ కానివ్వండి యాడ్ చేశారంటే అల్టిమేట్గా దాన్ని డబల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇట్లాంటి అవకాశాన్ని మీరు వదులుకోకండి. నెక్స్ట్ 2045 దాకా కూడా గోల్డెన్ పీరియడ్ అంటున్నారు మన ఇండియాకి. సో ఆల్రెడీ మనకి యూఎస్ నుంచి కూడా చాలా సర్వేస్ అయితే రిపోర్ట్ అయితే వచ్చాయి. రాబోయే 2035 కల్లా కూడా ఇండియా వరల్డ్లో నెంబర్ 1లో చైనా, నెంబర్ 2లో యూఎస్, నెంబర్ 3లో ఇండియా ఉంటుందని చెప్తున్నారు. సో కాబట్టి మనం వరల్డ్లో థర్డ్ పొజిషన్కి వెళ్ళబోతున్నామండి. ఎట్లాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉన్న టైంలో కనుక మనం రాంగ్ డెసిషన్స్ తీసుకొని కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి కేవలం షేర్లు మాత్రమే కొనుక్కోకండి. మనకు నాలెడ్జ్ తెలియక ఇన్వెస్ట్మెంట్ చేసి టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అతిథి లాగా ఉందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.